మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము మీరు అడిగినట్లు మల్టిప్లికేషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ నేర్చుకుందాము. మీ అందరికీ తెలుసు, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనము ఫస్ట్ మ్యాట్రిక్స్లో కాలమ్ సైజు ఎంత ఉందో, సెకండ్ మ్యాట్రిక్స్లో రో సైజు అంత కనుక లేకపోయినట్లయితే మల్టిప్లికేషన్ని మనం చేయలేము అని మనకు తెలుసు. కాబట్టి ఆ కండిషన్స్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు కూడా మనము మల్టీ డైమెన్షనల్ కానీ 2 డైమెన్షనల్ కానీ మనం చేయొచ్చు. మనం ఈ ప్రోగ్రాంలో మనం ఫంక్షన్స్ని యూజ్ చేసుకుని ఎలా చేయాలి అనేది ఆల్రెడీ ప్రాక్టికల్స్లో మనం చేసాము. సో సేమ్ ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు ఒక్కసారి ఎగ్జామినేషన్ కోసం రివ్యూ చేసుకుందాం. సో యాజ్ యూజువల్గా మనం ఇక్కడ ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఇచ్చి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నాము ఫస్ట్ లైన్లో. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి మనము మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో మనకి కావాల్సింది ఏంటి అని అంటే మేజర్గా 3 స్టెప్స్ కావాలి. ఒకటి ఏంటి, మ్యాట్రిక్స్ని ఎంటర్ చేయటం, మ్యాట్రిక్స్లో ఉన్న వాల్యూస్ అంటే మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏంటి, సెకండ్ మ్యాట్రిక్స్ ఏంటి అనేది ఎంటర్ చేసుకోవడము ఒక ఫంక్షన్ చేసుకోవాలి. అండ్ సెకండ్ ఫంక్షన్ ఏంటి అంటే రెండింటిని, అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ 1ని మ్యాట్రిక్స్ 2ని, అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ని సెకండ్ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసుకోవడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ని రెండో ఫంక్షన్లో రాసుకుంటాము. అండ్ మూడో ఫంక్షన్ ఏమో మల్టిప్లై అయిన తర్వాత వచ్చిన మనకి మల్టిప్లై అనే మ్యాట్రిక్స్ని, మూడో మ్యాట్రిక్స్ని డిక్లేర్ చేసుకుంటే ఆ మ్యాట్రిక్స్ని మనం ప్రింట్ చేసి చూపించినట్లయితే మనకి మన ప్రోగ్రాంలో డేటాను తీసుకోవడం అండ్ ఆ రెండు మ్యాట్రిక్స్ల యొక్క వాల్యూస్ని మల్టిప్లై చేసుకుని థర్డ్ మ్యాట్రిక్స్ని ఐడెంటిఫై చేసి ఆ థర్డ్ మ్యాట్రిక్స్ని అవుట్పుట్గా డిస్ప్లే చేయడము అనే 3 ఫంక్షన్స్ చేస్తే అప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఓకేనా? అందుకని ఇక్కడ మనం ఫంక్షన్స్లో రాస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ 3 ఫంక్షన్స్ని పైన డిక్లేర్ చేసుకున్నాం అనమాట. అదేంటి అంటే వాయిడ్ ఎంటర్ డేటా, వాయిడ్ మల్టిప్లై మ్యాట్రిసెస్, వాయిడ్ డిస్ప్లే అనే 3 ఫంక్షన్స్. సో ఆ 3 ఫంక్షన్స్తో పాటు మనం అందులో యూజ్ చేసిన పారామీటర్స్, ఒక ఫంక్షన్లోకి వాల్యూస్ని పంపించాలి అని అంటే మనం పారామీటర్స్ని వాడాలి. సో ఆ పారామీటర్స్ ఏంటి అని అంటే ఫస్ట్లో ఎంటర్ డేటాకి మనకి ఏమేం పారామీటర్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. అవన్నీ కూడా ఇంటిజర్ పారామీటర్స్ అని ఇంట్గా డిక్లేర్ చేసాము. అండ్ ఫస్ట్ మ్యాట్రిక్స్, సెకండ్ మ్యాట్రిక్స్ అండ్ రో సైజు, కాలమ్ సైజు ఫర్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే R1 C1 అనమాట. అండ్ రో సైజు, కాలమ్ సైజు ఫర్ ద సెకండ్ మ్యాట్రిక్స్. ఈ పారామీటర్స్ మనము ఎంటర్ డేటాలో డిక్లేర్ చేసుకుంటాము అండ్ వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాం అన్నమాట. అండ్ రెండో ఫంక్షన్ ఏంటి, మల్టిప్లై మ్యాట్రిసెస్. ఈ మల్టిప్లై మ్యాట్రిసెస్ కూడా సేమ్ మనము అలాగే మనం మళ్ళీ వేరియబుల్స్ని పారామీటర్స్గా డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో అవి కూడా ఏంటో చూడండి ఇక్కడ. ఫస్ట్ మ్యాట్రిక్స్, సెకండ్ మ్యాట్రిక్స్, అలాగే ఆ రెండింటిని మల్టిప్లై చేసినాక వచ్చే మూడో మ్యాట్రిక్స్ మల్టీ రిజల్ట్ అండ్ ఇంట్ R1, ఇంట్ C1, ఇంట్ C2 అండ్ ఇంట్ R2. అండ్ అంటే ఈ రెండు నథింగ్ బట్ ఫస్ట్ దాని యొక్క రో సైజు, కాలమ్ సైజు అండ్ సెకండ్ దాని యొక్క రో సైజు, కాలమ్ సైజు అనమాట. అండ్ మూడో ఫంక్షన్ ఏంటి అంటే డిస్ప్లే. డిస్ప్లేలోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేయాల్సింది ఏంటి, మనం ఇక్కడ మా మ్యాట్రిక్స్ వచ్చింది కదా మల్టిప్లై చేయగా, దాన్ని డిస్ప్లే చేయాలి. కాబట్టి ఒక్క మ్యాట్రిక్స్ని మనం డిక్లేర్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ మల్ట్ అండ్ ఇంట్ R1, ఇంట్ C2. ఎందుకని, బికాజ్ ఈ రెండు సైజులు ఏమేమి చూస్తున్నాం మనము, R1 ఇంటూ C2 అంటే దీని రోస్ ఏంటి, దాని కాలమ్స్ ఏంటి చూసుకుని మల్టిప్లై చేసుకుని అవన్నీ యాడ్ చేసి పెట్టుకున్న తర్వాత వచ్చేవి మనకి ఓన్లీ R1, C2నే వస్తాయి. కాబట్టి వాటిని బేస్ చేసుకుని మనం డిస్ప్లే చేయడానికి మనం ఆ పారామీటర్స్ని పాస్ చేస్తామన్నమాట. సో ఇకపోతే ఫస్ట్ మనకి ఎగ్జిక్యూషన్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ ముందు బేసిక్గా మనము మెయిన్ డిక్లేర్ చేసుకుంటాం. డిక్లేర్ చేసుకున్న తర్వాత మనం ఏమి ఇవ్వాలి దానికి, అంటే అసలు మ్యాట్రిక్స్ ఎంత సైజు ఉండాలి, ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి. సో ఈ రెండు ఈక్వల్గా ఉంటున్నాయా లేదా, ఒకవేళ ఈక్వల్గా లేదు అంటే ఇది ఇక్కడ మనం ఏమనుకున్నాం ఇందాక,
కాలమ్స్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ విల్ మ్యాచ్ ద రోస్ ఆఫ్ ద సెకండ్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసుకోవడానికి. సో అలా లేకపోతే మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ రో సైజు అడగాలి కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే. దానికోసం ముందు మెయిన్లో మనం బేసిక్ ప్రోగ్రామ్ రాసుకుంటాం అన్నమాట. సో మెయిన్లో బేసిక్ ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి, సెకండ్ మ్యాట్రిక్స్ని తీసుకోవాలి, అండ్ రిజల్ట్ మ్యాట్రిక్స్ ఏంటో ఇక్కడ మనం దానికి మ్యాట్రిక్స్ డిక్లేర్ చేసుకోవాలి. కాబట్టి యాజ్ యూజువల్ మళ్ళీ ఫస్ట్ మ్యాట్రిక్స్, సెకండ్ మ్యాట్రిక్స్, మల్టీ 3 మ్యాట్రిక్స్ని ఇక్కడ యారేస్గా డిక్లేర్ చేసుకుంటున్నాము. అండ్ R1 C1 R2 C2 సైజెస్ని స్పెసిఫై చేసేస్తున్నాం. సో తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి మనం ఏమంటున్నాము, ఎంటర్ రోస్ అండ్ కాలమ్స్ ఫర్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ అని అంటున్నాం. సో రోస్ అండ్ కాలమ్స్ ఎంత ఉండాలి అనేది మనం ఎలా రీడ్ చేస్తున్నాము, R1 అండ్ C1గా రీడ్ చేసుకుంటున్నాం. కాబట్టి స్కాన్ఎఫ్ %d R1 C1 రీడ్ చేసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి, సెకండ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ రీడ్ చేసుకుంటాం. అలాగే సెకండ్ మ్యాట్రిక్స్ కూడా ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది రీడ్ చేసుకోవడానికి మళ్ళీ ప్రింట్ ఎంటర్ అనేది మనకి అర్థం అవడానికి ఆ స్టేట్మెంట్ ఇచ్చి స్కాన్ఎఫ్ ద్వారా R2ని అండ్ C2ని కూడా మనం రీడ్ చేసుకోవడమే ఈ 4 లైన్ల యొక్క ఉద్దేశం. ఓకేనా. అండ్ ఒకసారి ఇచ్చేసిన తర్వాత అంటే సపోజ్ మీరు 2 × 2 2 × 2 అన్నారనుకోండి, సో నో ప్రాబ్లం. ఎందుకని ద C1 ఏదైతే ఉన్నాయో అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ ఈజ్ మ్యాచ్డ్ విత్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. కాబట్టి మనకి ఈ లూపు ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన పని లేదు, సింపుల్గా యాక్సెప్ట్ అయిపోయింది. కాబట్టి కండిషను మనకేమవుతుందన్నమాట, జస్ట్ ఆ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి నెక్స్ట్ ఎంటర్ డేటాలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే ఇది నాట్ ఈక్వల్ అయ్యిందో అంటే C1 ఈజ్ నాట్ ఈక్వల్ టు C2 అయ్యిందో ఆటోమేటిక్గా మనకేమొస్తుందన్నమాట, ఎర్రర్ అని వస్తుంది. ఎర్రర్ అని వచ్చి ఇక్కడ మనము మళ్ళీ స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకని ఈ రెండు ఈక్వల్ అయ్యేంత వరకు మనము డేటాని అడుగుతానికి ఈ వైల్ లూప్ని వాడుతున్నాం అన్నమాట. అంటే ఒకవేళ ఈ రెండు ఈక్వల్ కాకపోయినట్లయితే C1 R1 R2 అనేది రెండు ఈక్వల్ కాకపోయినట్లయితే మనం మల్టిప్లికేషన్ చేయలేము. కాబట్టి అవి రెండు ఈక్వల్గా ఇచ్చేంత వరకు కూడా లూప్ రిపీట్ అవ్వడానికి వైల్ లూప్ని మనం ఇక్కడ వాడాం. సో కాబట్టి వైల్ C1 ఈజ్ నాట్ ఈక్వల్ టు R2 కండిషన్ చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ దాని తర్వాత అంటే ఎప్పుడైతే రీడ్ చేసుకుంటుందో రీడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ సాటిస్ఫై అయితే ఈ లూప్ జరగదు అండ్ స్కిప్ అయిపోయి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై కాకపోయినట్లయితే అప్పుడు ఎర్రర్ చూపించి మళ్ళీ డేటాని తీసుకుంటుంది అనమాట. అంటే R1 C1 R2 C2 ఇప్పుడైనా అట్లీస్ట్ C1 R2 మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చామా లేదా అనేది చెక్ చేసుకుని మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది, లేదంటే నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎంటర్ డేటా ఫస్ట్ సెకండ్ R1 C1 R2 C2. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాం. ఫంక్షన్లోకి ఏ పారామీటర్స్ని పాస్ చేస్తున్నాము, ఫస్ట్ మ్యాట్రిక్స్ని సెకండ్ మ్యాట్రిక్స్ని మనం పాస్ చేస్తూ మనం ఎంటర్ డేటాని R1 C1 అండ్ R2 C2 వేరియబుల్స్ని ఇచ్చుకుంటూ మనం డేటాని ఎంటర్ చేస్తున్నాం అనమాట. అంటే కాల్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా ద కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఎంటర్ డేటా అనే ఫంక్షన్లోకి వెళ్తుంది. ఎంటర్ డేటా అనే ఫంక్షన్లో మనం ఏం చేస్తాము, రెండు మాట్రిక్స్ల యొక్క వాల్యూస్ని మనం తీసుకుంటాం. ఎలా తీసుకుంటాము, ఫర్ లూప్ని యూజ్ చేసుకుని మనం వాల్యూస్ తీసుకుంటున్నాం. అంటే ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0 I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు R1 అయ్యేంత వరకు ప్లస్ I చేసుకుంటాం. అండ్ అలాగే జే వాల్యూ అంటే ఇక్కడ మనం మ్యాట్రిక్స్లో వాల్యూస్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, 0 of 0 ఎలిమెంట్, 0 of 1 ఎలిమెంట్, 0 of 2 ఎలిమెంట్, 0 of 3 ఎలిమెంట్, సో ఆన్ లైక్ దట్. అలాగే ఎప్పుడైతే ఇవన్నీ అయిపోయినాయో, ఈ రోలో ఎలిమెంట్స్ అన్నీ అయిపోయాయో, నెక్స్ట్ రోలోకి మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం అనమాట, మళ్ళీ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం, I వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. సో I వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు అదేమవుతుందన్నమాట, నెక్స్ట్ 1 of
0 and 1 of 1 and 1 of 2, 1 of 3, so on. సో కాబట్టి ఈ ఫర్ లూప్లు యూజ్ చేసుకుని మనం మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఏం చేస్తున్నామో చూడండి, సింపుల్గా స్కాన్ స్టేట్మెంట్ ఇస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఐజే అని తీసుకుంటున్నాము. సో 0 0 అయినప్పుడు అది 0 0 ఎలిమెంట్ని రీడ్ చేస్తుంది, అండ్ 0 1 అయినప్పుడు దాని పక్క ఎలిమెంట్ని రీడ్ చేస్తుంది, అండ్ 0 2 అయినప్పుడు దాని పక్క ఎలిమెంట్ని, సో అన్న మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రో ఎలిమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి నెక్స్ట్ రోలో ఎలిమెంట్స్ని తీసుకుంటూ ఉంటుందన్నమాట. దట్ ఈజ్ అదే ఇక్కడ మన 2 సార్లు సేమ్ లూపే రాసాం చూడండి. ఒకదానికేమో ఫస్ట్ ఐజే అన్నాము, రెండో దానికి సెకండ్ ఐజే అన్నాము. సో సేమ్ లూప్ ఇచ్చి మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ని సెకండ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ని ఎంటర్ డేటా అనే ఫంక్షన్లో మనం రీడ్ చేసుకున్నాం. ఓకే, సో ఎప్పుడైతే ఇవి రీడ్ చేసేసుకుంటుందో ఆటోమేటిక్గా కంట్రోల్ మళ్ళీ ఈ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, మల్టిప్లై మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు మల్టిప్లై చేయడానికి ఫస్ట్ మ్యాట్రిక్స్ని తీసుకున్నాం, సెకండ్ మ్యాట్రిక్స్ని తీసుకున్నాం, అండ్ ఇప్పుడు 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి ఈ మల్ట్ అనే దాంట్లో మనము పెట్టుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఎప్పుడైతే మల్టిప్లై మ్యాట్రిక్స్ అంటున్నామో దానిలో పారామీటర్స్ ఏమి ఇస్తున్నామో చూడండి. ఫస్ట్, సెకండ్, మల్ట్, R1 C1 R2 C2 అంటే 3 మ్యాట్రిక్స్ని పారామీటర్లుగా పంపిస్తున్నాము. అండ్ R1 C1 R2 C2 తీసుకుంటున్నాము అని అంటే రో సైజు, కాలమ్ సైజు, అండ్ అలాగే సెకండ్ మ్యాట్రిక్స్లో రో సైజు, కాలమ్ సైజు R2గా తీసుకుని పారామీటర్స్ని పంపించాం. కాబట్టి ఎప్పుడైతే ఈ మల్టీ మ్యాట్రిక్స్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో ద కంట్రోల్ విల్ కమ్స్ టు ద మల్టీ మ్యాట్రిక్స్ అనే దగ్గరికి వస్తుందన్నమాట. సో ఇందులో మళ్ళీ ఆ పారామీటర్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మనకేమవుతుంది అని అంటే ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0 I లెస్ దెన్ R1 అయ్యేంత వరకు, అలాగే ఇంట్ J ఈజ్ ఈక్వల్ 0 J ఈజ్ లెస్ దెన్ C2 అయ్యేంత వరకు మల్టీ ఆఫ్ ఐజే ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ ముందు వాల్యూసే 0 చేసి పెట్టుకుంటున్నాం. అంటే నథింగ్ బట్ ద ఇనిషియలైజేషన్ చేస్తున్నాం అనమాట. ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఉన్న జస్ట్ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇందులో ఉన్న రో ఎలిమెంటు అందులో ఉన్న కాలమ్ ఎలిమెంట్తో మల్టిప్లై అయ్యి అది ప్లస్ అయ్యి మళ్ళీ ఈ 0 అంటే ఇనిషియలైజ్ చేసిన వాల్యూకి ప్లస్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్కి మారి ఆ ఎలిమెంట్ నెక్స్ట్ కాలంలో ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్తో మల్టిప్లై అయ్యి యాడ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ కండిషన్ మల్ట్ ఐజే ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ ఐకే ఇంటూ సెకండ్ కేజే అనే కండిషన్. సో ఎప్పుడు ఇటేమో రోలో ఎలిమెంట్స్ తీసుకుంటుంది, ఇటేమో కాలమ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై అవుతుంది. అవి 2 ఇనిషియలైజేషన్ వాల్యూతో పాటు ఈ అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ మల్టిప్లికేషన్ మొత్తం. సో టోటల్గా అన్నీ అయిపోయేటప్పటికీ మనకి ఈ మొత్తం ఎలిమెంట్స్ యొక్క టోటలు అంటే మల్టిప్లై అయిన ఈ మొత్తం టోటలు మనకి దాని యొక్క ఎలిమెంట్గా మనకి వస్తుందన్నమాట. సో ఇలా అన్ని ఎలిమెంట్స్ అయ్యేంత వరకు లూప్ రిపీట్ అవుతుంది. కాబట్టి మనకి మల్టిప్లికేషను అండ్ ఎడిషన్ జరిగిపోయి టోటల్గా ఎలిమెంట్ యొక్క అమళ్ళం మొత్తం అంటే ఈ రో ఈ కాలము మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అనేది మనకి ఈ ఫంక్షన్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్లో ఎలిమెంట్స్ అన్ని మల్టిప్లికేషన్స్ అయిపోయాయో దెన్ ఇట్ విల్ గోస్ టు ద టాప్. ఎక్కడ మనం మళ్ళీ మెయిన్లో కాల్ చేసుకుంటున్నాం కదా ఫంక్షన్స్, ఆ కంట్రోల్ అక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే డిస్ప్లేయింగ్ ద మ్యాట్రిక్స్ అంటే మల్టిప్లై అయిన మ్యాట్రిక్స్ మల్టిప్లై అయ్యి అది స్టోర్ చేసుకుంటుంది దాని మెమరీలో, కానీ మనము స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి అండ్ వీ వాంట్ టు రైట్ అనదర్ ఫంక్షన్ దట్ ఈస్ కాల్డ్ ద డిస్ప్లే ఫంక్షన్. సో డిస్ప్లే ఫంక్షన్లో ఇక్కడ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ 1 మ్యాట్రిక్స్ ఓన్లీ. ఎందుకని వీఆర్ మల్టిప్లయింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఫస్ట్ మ్యాట్రిక్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ అండ్ దెన్ వీ స్టోర్ ఇట్ ఇన్ ద మెమరీ. సో కాబట్టి ఇప్పుడు స్టోర్ చేసిన మెమరీ ఏదైతే ఉందో మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్స్ని రిజల్ట్ మ్యాట్రిక్స్ని ఒక్కదాన్నే మనం ప్రింట్ చేయాలి. కాబట్టి ఇక్కడ డిస్ప్లే ఫంక్షన్లో వీఆర్ గివింగ్ ఓన్లీ 3 పారామీటర్స్ దట్ ఈస్ ద థర్డ్ మ్యాట్రిక్స్ అండ్ ఫాలోడ్ బై ద రో సైజు అండ్ కాలమ్ సైజ్. ఇక్కడ ఏమవుతుంది మల్టిప్లికేషన్ జరిగినప్పుడు ఇక్కడేమో ఏం తీసుకుంటున్నాము
రో సైజ్ తీసుకుంటున్నాము, ఇటేమో కాలమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి R1 C2 ఆర్ ద పారామీటర్స్ హియర్. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఫంక్షన్ కాల్ అవుతుందో ద కంట్రోల్ కమ్స్ టు దిస్ డిస్ప్లే అనే ఈ ఫంక్షన్ దగ్గరికి కంట్రోల్ వచ్చేస్తుంది. కాబట్టి వాయిడ్ డిస్ప్లే ఇంట్ మల్ట్ అండ్ ఇంట్ R1 అండ్ ఇంట్ C2 అనేవి పారామీటర్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి I = 0, I <R1, I++ అండ్ ఇంట్ J 0, J C2 అయ్యేంత వరకు J++ చేసుకుని మల్ట్ IJని ప్రింట్ చేస్తుంది. ఇఫ్ J = C2 - 1 అయిందనుకోండి, అప్పుడేమవుతుంది, న్యూ లైన్ అంటే మ్యాట్రిక్స్ ఫామ్లో ప్రింట్ అవ్వడానికి అక్కడ మనం ఆ కండిషన్ అంటే ఆ ఎలిమెంట్స్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడానికి ఈ కండిషన్ ఇస్తున్నాం. సో ఈ కండిషన్ ఇవ్వకుండా ప్రింట్ చేస్తే ఏమవుతుంది, వరుసనే ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ కండిషన్ J = C2 - 1 అని ఇస్తే సో ఎలిమెంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో కాలం ఎలిమెంట్స్ అయిపోగానే ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ దానిలో ప్రింట్ అవ్వడానికి వీలుగా ఈ కండిషన్ పనిచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ప్రింట్ఎఫ్ న్యూ లైన్ ఇస్తున్నాం కాబట్టి న్యూ లైన్లోకి వచ్చి మళ్ళీ ప్రింట్ అవ్వటం మొదలు పెడుతుంది అనమాట. అట్లా అంటిల్ ఆల్ ద ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రింట్ అయిన తర్వాత ద కంట్రోల్ గోస్ టు అగైన్ టు ద మెయిన్లోకి ఫస్ట్లోకి వచ్చేస్తుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడు, అండ్ ద రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ద ఆపరేటింగ్ సిస్టమ్కి ఈ మెయిన్ ఈ ఇంటిజర్ వాల్యూస్ ఏమైనా ఉంటే అవి ఆపరేటింగ్ సిస్టమ్కి రిటర్న్ అవుతుంది. దెన్ వీ విల్ సీ ద అవుట్పుట్ హియర్. అండ్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఇలా ఎలిమెంట్స్ని మనము ఇస్తాము, ఇచ్చిన తర్వాత అవుట్పుట్ మ్యాట్రిక్స్ అలా ప్రింట్ అవుతుంది. సో సపోజ్ ఒకవేళ రన్ చేయాలి అనుకోండి, సో రన్ చేయాలి అనుకుంటే మనము ఎట్లా రన్ చేస్తాము అని అంటే, సో మన ప్రోగ్రామ్ ప్రకారము మనల్ని ఎలిమెంట్స్ అది అడుగుతుంది. అండ్ అడిగితే మనం మ్యాట్రిక్స్ని 2 × 2 సపోజ్ నేను ఇక్కడ కాలమ్ ఎంటర్ ద రోస్ అండ్ కాలమ్స్ ఫర్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ అన్నాను. సో 2 అండ్ 2 ఎంటర్ చేస్తున్నాను. సో 2 × 2 మ్యాట్రిక్స్ ఇచ్చా. ఎంటర్ ద సెకండ్ రో ఫర్ ద అంటే సెకండ్ రోకి కాలమ్స్ను రోస్ ఇవ్వమంటుంది. సో అగైన్ ఐ విల్ గివ్ ద 2 అండ్ 2 × 2 మ్యాట్రిక్స్ ఇచ్చాను. సో ఎలిమెంట్ మ్యాట్రిక్స్ 1లో ఎలిమెంట్స్ ఏంటో అడుగుతుంది. సో 1 అన్నాను. సో 4 ఇక్కడ 4 అన్నాను. సో ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ 1 అనింది. సో అన్నీ ఎంటర్ చేసేయమంటుంది. సో కాబట్టి ఎంటర్ 4 ఇచ్చాను, నెక్స్ట్ 2 ఇచ్చాను, అండ్ నెక్స్ట్ 3 ఇచ్చాను, అండ్ అగైన్ 4 ఇచ్చాను. సెకండ్ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ అడుగుతుంది. సో నేను 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 ఇచ్చాను. సో అవుట్పుట్ మ్యాట్రిక్స్ ఏంటి అని అడుగుతుంది. సో అవుట్పుట్ మ్యాట్రిక్స్ని కనుక నేను తీసుకున్నట్లయితే 10, 16, 15, 22 ఆర్ ద అవుట్పుట్ మ్యాట్రిక్స్. నేను ఇచ్చిన వాల్యూకి మల్టిప్లై చేసి దట్ వన్ ఈజ్ ద అవుట్పుట్ ఫర్ దిస్ వన్. So this is nothing but the matrix multiplication in C. When we are dividing the whole program into functions, it can be easy to verify the code, and it makes somewhat simple than the large program. So we are using the function to solve the matrix multiplication. Thank you for listening, and if you have any doubts, call me later. Thank you very much.